హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. చారిత్రక పట్టణాల్లో ఒకటిగా పేరుగాంచినటువంటి ఒకప్పటి కెనడా, అటు ప్రస్తుతం కాకినాడగా పేరుగాంచినటువంటి పట్టణంలో అలాగే చారిత్రక వైభవాలు అలాగే పురాతన వస్తువులకు సంబంధించిన ఒక ప్రదర్శనశాల ఉందంటే ఎవరికి కూడా తెలియని పరిస్థితి. అటువంటి ప్రదర్శనశాల 115 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ పురావస్తువుల యొక్క ప్రదర్శనశాల ఇప్పుడు అది మరుగున పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రదర్శనశాలకైతే పూర్వ వైభవం అయితే రాబోతుంది. అలాగే ఈ యొక్క దీనికైతే మహార్దశ పట్టిందనే చెప్పాలి. ఇప్పుడు కాకినాడ నడిబొడ్డున ఈ రామారావుపేటలో అయితే ఈ యొక్క ఏదైతే పురాతన వస్తువులు అంటే మనకు ప్రధానంగా తెలిసిందే అటువంటి ప్రదర్శనశాల చూడొచ్చు. ఇక్కడ ఉంది. ఇదైతే ఆంధ్ర సాహిత్య పరిషత్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత అయితే పురాతన వస్తువులు మరియు ప్రదర్శనశాల శాఖ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆధ్వర్యంలో అయితే కొనసాగుతుంది. అలాగే ప్రభుత్వం ప్రదర్శనశాల మరియు అలాగే పరిశోధన సంస్థ కాకినాడ అంటూ ఇక్కడ ఈ భవనం అయితే ఉంది. ఇటువంటి భవనం అయితే ఎన్నాళ్ళ నుంచో 115 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ప్రదర్శనశాల అయితే ఇటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడంతో మరుగున పడిపోయినటువంటి పరిస్థితి. అటువంటి ప్రదర్శనశాలకైతే పూర్వం అయితే వచ్చింది. అలాగే మన చుట్టుపక్కల అంటే మనకి ఉభయ గోదావరి జిల్లాలు అంటే తెలిసిందే. గోదావరి జిల్లాలో ఇటు పశ్చిమ అటు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన ఏదైనా అంటే అప్పుడు పూర్వీకులు మన వాడే వస్తువులు కాడి నుంచి అలాగే అప్పుడు ఎవరైతే కవులు కళాకారులు ఉన్నారో వాళ్ళు వాడేటువంటి వస్తువులు అలాగే చారిత్రక కలిగినటువంటి తాళపత్ర గ్రంథాలు కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క ప్రదర్శనశాలలోనే 5,000కు పైగా తాళపత్ర గ్రంథాలు అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బౌద్ధులు వాడినటువంటి వస్తువులు వాళ్ళు ఉపయోగించినటువంటి ఏవైతే ఆ చారిత్రక ఆనవాళ్ళు వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఈ పురావస్తు శాఖ అధికారులు సేకరించి ఇక్కడ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ కాకినాడ నడిబడ్డులో ఉన్నటువంటి ఇక్కడే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియం అయితే ప్రస్తుతం ఆ 100 ఏళ్ల నుంచి కూడా సరైన అభివృద్ధి లేకపోవడం అభివృద్ధి నోచుకోకపోవడంతో మరుగున పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాటికైతే ఇప్పుడు ప్రస్తుతం దీనికి మహార్దశ పట్టిందని చెప్పాలి. దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వం అయితే దాదాపుగా 5 కోట్ల నిధులు వెచ్చించి అలాగే దీన్నైతే మరొకసారి ఈ యొక్క ప్రాంతంలోనే నూతన భవనాన్ని కట్టేందుకు ఏర్పాట్లు అయితే సన్నద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఎటువంటి వస్తువులు ఉన్నాయి, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేకరించినటువంటి ఏ వస్తువులను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఒక నంది విగ్రహం అలాగే పూర్తిగా రాతితో చెక్కబడినటువంటి ఒక నంది విగ్రహాన్ని చూస్తున్నాం. ఇది ఎక్కడ దొరికిందనేది కూడా ఇక్కడ ఎన్నో శతాబ్దాలు జరిగినట్టు మనం చూస్తున్నాం. అలాగే నంది అలాగే సేకరించిన ప్రదేశం చూసుకుంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే కోటిపల్లిలో దీన్ని సేకరించారు. ఇది క్రీస్తు శకం 14వ శతాబ్దానికి చెందినటువంటి ఒక నంది విగ్రహంగా ఇక్కడైతే ఈ విధంగా ప్రదర్శనకైతే పెట్టారు. అలాగే ఇక్కడ ఇంకా అనేక విగ్రహాలు ఉన్నాయి. కొన్నిటికి ఇక్కడ పేరు కూడా లేదు. ఎందుకంటే ఇటువంటి వాటిని అన్ని కూడా ప్రదర్శన చేసేందుకు ఏదైనా దీనికి సంబంధించిన ఏదో ఒక పేర్లు అంటే ఈ విధంగా పొందుపరచడం అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైనా సందర్శకులకి చూపించే విధంగా కూడా పెట్టడానికి సరైన నిధులు లేక అభివృద్ధికి అయితే నోచుకోలేదు. ప్రస్తుతం అయితే దీనికి ఇప్పుడు ఇటువంటి ఒక షోకేస్ పెట్టి వీటిని ఒక అందరికీ ఇప్పుడు భావితరాలకు చూపించే విధంగా కూడా చేసేందుకు ఇప్పుడైతే ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇది ఒక ప్రాంతానికి చెందినటువంటి చూడొచ్చు పేరు వీరగల్లు అంటే సేకరించిన ప్రదేశం చూసుకుంటే మోర్త గ్రామం తణుకు ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో క్రీస్తు శకం 9-10 శతాబ్దానికి చెందినటువంటి ఈ యొక్క రాతి విగ్రహం రాతిపైన ఈ విధంగా ఒక గుర్రం అలాగే ఈ విధంగా చెక్కబడినటువంటి వాటిని అయితే ఇక్కడ పొందుపరిచారు. ఈ విధంగా చూడొచ్చు మరొక విగ్రహం ఇక్కడ త్రిమూర్తులు ఇక్కడ మనకి ఏదైతే వెంకటేశ్వర స్వామి కావచ్చు లేదంటే మనం త్రిముఖాలు కలిగినటువంటి మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తున్న అటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. మనం ఇక్కడ మరొక చూడొచ్చు అమ్మవారిది పేరు సరస్వతీదేవి సంబంధించినది. ఇది సేకరించిన ప్రదేశం దెందులూరులో లభ్యమైంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మరొక విగ్రహం వీరభద్ర విగ్రహం అలాగే సేకరించిన ప్రదేశం కన్యకా పరమేశ్వరి ఆలయం పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా 14-15వ శతాబ్దానికి చెందినటువంటి విగ్రహంగా చెప్పుకుంది. ఇక్కడ ఆభరణయుత స్తూపం ఒక స్తూపాన్ని ఇక్కడ మన ఈ యొక్క ప్రాంతంలో మనకి ప్రధానంగా చూసుకుంటే ఈ కొడవలి కాకినాడ జిల్లాలోని కొడవలి ప్రాంతంలో అశోకుడి కాలం నాటి శాసనాలు అలాగే రాతి చెక్కడాలు ఇవన్నీ కూడా ఎన్నో ఉంటాయి. అటువంటి వాటిని ఇటు లభ్యమైనటువంటి ప్రాంతంలో కూడా ఉన్నాయి. తూర్పుగోదావరి రాజమండ్రిలో లభ్యమైంది. ఈ యొక్క స్తూపం ఏదైతే ఉందో ఇది రాజమండ్రిలో లభ్యమైంది 13-14 శతాబ్దానికి చెందింది.
ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ లభ్యమైనటువంటి ఏదైతే పురాతన వస్తువులు మనకు తెలిసిందే, ఏదైనా ఆ చారిత్రక ఆనవాళ్ళకి అలాగే పురాతన వస్తువులు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక శివలింగం, ఇక పెద్దది శివలింగం ఏ విధంగా ఉందో అటువంటి శివలింగం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో, అదే గునుగుపూడి అక్కడైతే సేకరించినట్టుగా ఇక్కడ పడి ఉంది. అలాగే ఇది ప్రతిదీ కూడా రాతి కట్టడాలు, పురాతన 11వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం ఇక్కడ కూడా చూడొచ్చు. ఇది 11వ శతాబ్దానికి చెందినటువంటి విగ్రహం ఇది. దీన్ని కూడా సేకరించారు, ఇక్కడ ఆ ప్రదర్శనకి అయితే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా చూడొచ్చు. ఇది ఒకటి ద్వారపాలకుడు, అలాగే సర్పవరం ఇక్కడ సమీపంలోనే లభ్యమైంది. ఇది 11వ శతాబ్దానికి చెందినటువంటి ఈ యొక్క రాతి విగ్రహం. ఇక్కడ శివలింగం, మనం శివలింగాన్ని చూస్తున్నాం. అప్పట్లో శివుని యొక్క లింగం ఏ విధంగా ఉండేవి, ఇప్పటికైతే మార్పు చెందాయి. అటువంటి శివలింగాన్ని కూడా వచ్చి ఇది కూడా పశ్చిమ గోదావరి జిల్లా. మనం అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఉపయోగించినటువంటి పిరంగిలు మనకి తెలిసినవే, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉన్నాయి. ఇవన్నీ అంటే పూర్తిగా ఒక మ్యూజియంలో వీటిని ప్రదర్శించి చాలా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణీయంగా చూపించవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ కూడా మరుగున పడిపోయి భైరవ ఇది 10 అలాగే 11వ శతాబ్దానికి చెందినటువంటి వాటివి. అలాగే పేరు నటరాజు, దెందులూరులో పశ్చిమ గోదావరి జిల్లాలో లభ్యమైనటువంటి ఇలా ఇవన్నీ కూడా చూస్తే బౌద్ధ విగ్రహాలు. ఈ విధంగా ప్రతిదీ ఈ యొక్క ఉమ్మడి అంటే ఉభయ గోదావరి జిల్లాలో, తూర్పు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపించేటువంటి అలాగే లభ్యమైన ఏదైతే తవ్వకాలలో మనకి లభ్యమైనటువంటి వస్తువులను అయితే ఈ కాకినాడ ఏదైతే ఆర్కాలజికల్ ఏదైతే మ్యూజియం ఉందో, ఈ మ్యూజియం కాకినాడలో అయితే ఏఎస్పి సంబంధించిన ఈ యొక్క మ్యూజియంలో పొందుపరిచి వాటిని ప్రదర్శన కోసం అప్పట్లో దీన్ని ఎంతో వైభవంగా చూసేవి. కానీ ఇప్పుడైతే మాత్రం ఇటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడంతో గత కొన్నాళ్ళ నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే వీటిని ప్రదర్శనకి చూపించేందుకు ఈ విధంగా నిరుపయోగంగా, సరైన డెవలపింగ్ లేక, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో వీటి నిరుపయోగంగా అలా ఉండిపోయినటువంటి పరిస్థితి. బిల్డింగ్ కూడా మొత్తం బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా మనం చూస్తున్నాం. అవన్నీ కూడా పురాతన భవనం కూడా శిథిలమైపోయినటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు. శిథిలావస్థకు అయితే చేరుకుంది ఈ భవనం. లోపల కూడా మొత్తం అన్నీ కూడా పెచ్చులు ఊడిపోవడం, అలాగే భవనం కూడా ఎక్కడికెక్కడ వర్షాలు పడి ఎక్కడికెక్కడ ఇదైపోవడం, అటువంటి లోపల కూడా అనేక విలువైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో రాజులు వాడినటువంటి కత్తులు కావచ్చు, అప్పుడు ఉపయోగించినటువంటి వస్తువులు ఏ ప్రాంతాల్లో లభ్యమైనటువంటి వస్తువులు కావచ్చు, అన్నీ కూడా ఈ యొక్క ప్రదర్శనశాలలో అయితే ప్రదర్శనకైతే ఉంచారు. కానీ ప్రస్తుతం అయితే వీటిని ఇటువంటి అభివృద్ధి లేకపోవడంతో, అలాగే ఇప్పుడు ప్రదర్శన అంటే అప్పుడప్పుడు కొంతమంది స్టూడెంట్స్ రావడం, వాళ్ళకి చూపించడం, వెళ్ళిపోవడం వరకు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడైతే 5 కోట్లకు పైగా నిధులతో అయితే దీనికి ఒక పూర్వవైభవం రాబోతుంది. అలాగే మహాదశ పట్టి దీనికి ఇదే బిల్డింగ్ ప్రాంతంలో ఒక మంచి స్ట్రక్చర్తో ఒక 2 అంతస్తుల ఒక భవంతిని ఏర్పాటు చేయబోతున్నారు. ఏర్పాటు చేసి అందులో వీటి ఉన్నటువంటి వస్తువుల్ని ఒక అద్భుతంగా ఒక డెకరేట్ చేసి రాబోయే వాళ్ళకి, అలాగే ఇప్పుడు రాబోయే తరాల వారికి ఇందులో ఉన్నటువంటి లభ్యమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లభ్యమైన పురాతన వస్తువులతో పాటు, అలాగే అప్పుడు కవులు, కళాకారులు, అప్పుడు ఉన్నటువంటి రాజులు వాడినటువంటి కవులు రాసిన తాళపత్ర గ్రంథాలు కూడా లోపల పొందుపరుచున్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయో లోపలికి వెళ్దాం, లోపల కూడా చూద్దాం. ప్రస్తుతం అయితే ఈ భవంతిని అయితే మార్చేందుకు ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది. దీనికైతే త్వరలోనే పనులు అయితే ప్రారంభమవుతాయి అంటున్నారు. కానీ లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, లోపల ఇంకా ఏవి ఉన్నాయో కూడా మరిన్ని విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం రండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఏదైతే పురాతన వస్తువులతో పాటు, అలాగే చారిత్రక వైభవం కలిగినటువంటి కరపత్రాలు, అంటే మనకు ప్రధానంగా తాళపత్ర గ్రంథాలుగా కూడా మనం అప్పట్లో పూర్వీకులు పిలుచుకుంటారు. అటువంటి తాళపత్ర గ్రంథాలు కూడా ఈ యొక్క ఏదైతే మ్యూజియంలో, కాకినాడకు సంబంధించిన మ్యూజియంలో అయితే పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మ్యూజియం అయితే ప్రస్తుతం ఆ శిథిలావస్థ చేరుకోవడంతో దానికైతే పూర్వం వైభవం వచ్చే విధంగా కూడా ఇప్పుడు అన్ని అధికారులు పక్కన ప్రధానంగా చూసుకుంటే దీనికి చూడొచ్చు. మనకి ఈ యొక్క మన చుట్టుపక్కల ప్రాంతాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సేకరించినటువంటి ఏదైతే మనకి పంచలోహ విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సేకరించినవి అన్నీ కూడా ఇక్కడ తీసుకుని వచ్చి వాటిని ఇక్కడ ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు విద్యార్థులు కావచ్చు అందరికీ అవగాహన కల్పించే విధంగా వీటిని అన్నింటిని కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క కాకినాడ మ్యూజియంకి సంబంధించిన ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్ తిమ్మరాజు గారు ఉన్నారు, మరిన్ని విషయాలు అంటే ఇక్కడ ఈ మ్యూజియంలో ఏవి ఉన్నవి, అలాగే మ్యూజియం ఇక్కడ కాకినాడకు సంబంధించిన
సంబంధించిన మ్యూజియంలో ఎటువంటి వస్తువులు, అలాగే చారిత్రక వైభవం కలిగినటువంటి పురాతన సంబంధించిన ఏ శతాబ్దానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇక్కడ కాకినాడ ఇది 115 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మ్యూజియంగా పేరుగాంచింది. అటువంటి మ్యూజియంలో ఎటువంటి మన పురాతన వస్తువులు ఏమేమి సేకరించడం జరిగింది, ఇక్కడ ఏమేమి సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళకు సంబంధించిన ఉన్నాయండి? కాకినాడ సాహిత్య పరిషత్ మ్యూజియం అనేది చారిత్రకమైన ప్లేస్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది అప్పటి రాజా పిఠాపురం రాజా వారి యొక్క సూర్యరావు బహదూరి గారి ఆధ్వర్యంలో, జయంతి రామయ్య పంతులు గారి ఆధ్వర్యాన 1911లో చన్నపట్నంలో ఏర్పాటు చేశారండి. తర్వాత దీన్ని పిఠాపురంకి, తర్వాత కాకినాడకి, ఇప్పుడు ఉన్న ఈ ప్లేస్కి 1911లో దీన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి 1973లో పురావస్తు శాఖ వారికి ఆంధ్ర సాహిత్య పరిషత్ వారు అనే లిటరరీ అసోసియేషన్ వాళ్ళు మన పురావస్తు శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగిందండి. అప్పటి వరకు వాళ్ళు సేకరించిన అనేక కళాఖండాలని, అనేక శాస్త్రాలని, రాగిరేకుల శాస్త్రాలని, నాణ్యాలని, విగ్రహాలతో పాటు పురావస్తు శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సేకరించిన అనేక విగ్రహాలు, తాళపత్ర గ్రంథాలు, బ్రాంజెస్ అంటే పంచలోహ విగ్రహాలని, ఇంకా అనేక ప్రాచీన వస్తువులన్నింటినీ ఈ మ్యూజియంలో నిక్షిప్తం చేయడం జరిగింది. దరిమిల 2022 నుంచి 23-24 ప్రాంతంలో మనం డిపిఆర్ని ఒక 10 crores కేంద్ర కల్చర్ డిపార్ట్మెంట్కి పంపిస్తే వాళ్ళు మన కాకినాడ మ్యూజియంని వాళ్ళు కన్సిడర్ చేసి ఒక 10 కోట్లు కేటాయించడం జరిగిందండి. ఈ 10 కోట్లతో ఇప్పుడు రానున్న రోజుల్లో, బహుశా ఒక వారం 10 రోజులు, 20 రోజుల్లో ఒక కొత్త మ్యూజియం, ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక నూతన మ్యూజియాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నామండి. సార్ చెప్పండి, అంటే ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయంటే మీకు ఇప్పుడు ఇక్కడ మ్యూజియంలో ఆది మానవులు ఉపయోగించిన స్టోన్ టూల్స్ అంటారు, అంటే రాతి పనిముట్లు దగ్గర నుండి ఆ తర్వాత కాలంలో చారిత్రక యుగంలో వాళ్ళు వాడిన చిన్న చిన్న రాతి పనిముట్లు, కుండ బొమ్మలు, కుండ పెంకులు, మట్టి పాత్రలు, టెరకోటా ఫిగరైన్స్, వాటితో పాటు ఆ తర్వాత కాలంలో రాజులు, అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఇక్ష్వాకులు, తర్వాత రాజరాజ నరేంద్రు, వీళ్ళందరూ పరిపాలించిన వీళ్ళ వాడిన వస్తువులు, వాళ్ళ కాలంలో గుళ్ళో ఉపయోగించిన రాతి విగ్రహాలు, ఇవన్నీ నిక్షిప్తం చేయడం జరిగిందండి. వాటితో పాటుగా పంచలోహ విగ్రహాలు, రాగిరేకుల శాసనాలు, మరి ముఖ్యంగా ఈ మ్యూజియంకి వస్తే తాళపత్ర గ్రంథాలు, మరి ఎక్కడా లేని తాళపత్ర గ్రంథాలు సుమారుగా 17-16 శతాబ్దం కాలం నుంచి ఉన్న తాళపత్ర గ్రంథాలు, ఒక 5,000 తాళపత్ర గ్రంథాలు, చేతి ప్రతులు కూడా ఈ మ్యూజియంలో మనకి లభ్యమవుతూ ఉన్నాయండి. దానికోసమే వస్తున్నాం, అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు తాళపత్ర గ్రంథాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా ఉన్నాయండి ఇక్కడ ఉన్న విధంగా? ఆంధ్రప్రదేశ్లో ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ అని తిరుపతిలో ఒక చోట ఉంది, అక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇన్ని అంటే ఒకే చోట ఇన్ని ఉండటం, అంటే అవన్నీ వాటికి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్. అయితే ఒక మ్యూజియంలో ఒక 5,000 తాళపత్ర గ్రంథాలు ఉండటం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కాకినాడలోనే ఉన్నాయని చెప్పడానికి మాత్రం సందేహించిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా చూపిస్తారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కొన్ని ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి తాళపత్ర గ్రంథాలు. ముందు ఇక్కడ పంచలోహ విగ్రహాలు చూసుకుంటే, పంచలోహ విగ్రహాలని గుళ్ళో ఉత్సవ విగ్రహాలు గాను, తర్వాత పూజకి వాడుతూ ఉంటారండి. దీంట్లో మనకు ఆళ్వార్లే కానీ, రుక్మిణి, గోదాదేవి, తార, రాధ, నమ్మాళ్ళవార్లు, దేవి, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇటువంటి అన్ని, వేణుగోపాల స్వామి, ఇవి మన ప్రాంతంలో ఎక్కడ దొరికి లభ్యమయ్యేవి? ఇవి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆ ప్రాంతాల రాజమండ్రి కానీ, తర్వాత నిడదవోలు, తిమ్మరాజుపాలెం, రకరకాల చోట్ల, తణుకు, భీమవరం, ఏలూరు, పెదవేగి, ఇటువంటి చోట్ల కూడా మనం సేకరించడం జరిగిందండి. ఇవి జైన తీర్థంకర్లు వాడిన వస్తువులు, తర్వాత ఈ ఏమంటారు మార్బుల్ స్టోన్స్ అండి ఇవన్నీ, తర్వాత బుద్ధిస్ట్ పిల్లర్స్, వాటి యొక్క స్తంభ భాగాలు, ఇక్కడ అన్ని ఒక రేర్ ప్రాచీన పనిముట్లన్నీ ఇక్కడ మనం నిక్షిప్తం చేయడం జరిగిందండి. ఇందులో 10వ శతాబ్దం జైన తీర్థంకరుడు ఉన్నాయి, తర్వాత 18వ శతాబ్దం నాటి పాచికలు ఉన్నాయి, తర్వాత 9వ శతాబ్దంలో పెద్ద బ్రహ్మదేవంలో వచ్చిన బోధిసత్వుని విగ్రహం కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగిందండి. అయ్యే కాకుండా పోలవరం పరిసర ప్రాంతాల్లో మేము తవ్వకాలు చేసినప్పుడు ఆది మానవులు, అంటే 3,000 సంవత్సరాల కాలం నాటి ఉపయోగించిన రాతి పనిముట్లు కూడా వేరే వేరే షోకేసెస్లో నిక్షిప్తం. ఇవి పాచికలండి, ఇవి ఏనుగు దంతాలతో తయారు చేసినవి అండి. ఏనుగు దంతాలతో తయారు చేసినవి. ఇవి రాజమండ్రిలో మనకి ఒక రాజు వాళ్ళు ఇచ్చారు. ఓకే, ఇంకా
ఇక్కడ నాణ్యాలు తాళపత్ర గ్రంథాలు చూద్దాం. చెప్పండి సార్, ఇవేంటండి ఇవి? ఇవి రాగిరేకుల శాసనాలు అంటారండి. రాగిరేకుల శాసనాలు అంటే శాసనాల్లో 3 రకాల శాసనాలు ఉంటాయి. ఒకటి తాళపత్రాల మీద రాస్తారు, కొన్ని ఏమో చర్మం మీద రాస్తారు, కొన్ని రాగి రేకుల మీద, రాగి ప్లేట్స్ మీద, కాపర్ ప్లేట్స్ మీద రాస్తారు. తర్వాత మనందరికి తెలిసిందే రాతి శాసనాలు, అంటే అశోకుడు రాతి శాసనాలు ఎలాగేయించాడో అవి అంటారు. సో వాటిలో భాగంగా ఇది రాగిరేకుల శాసనాలు. ఈ రాగిరేకుల శాసనాలు ఏముంటారంటే అప్పుడు రాజులు వాళ్ళ యొక్క ఎవరికెవరికి దానాలు ఇచ్చారు, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏంటని అన్న విషయాల్ని ఈ రాగిరేకుల మీద శాసనాల మీద రాసి నెక్స్ట్ జనరేషన్కి అందజేసేవాళ్ళు అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటి ఇది? ఇవి బ్రిటిష్ తరం కాలంలో వాడిన కత్తులు, తర్వాత కాంటెంపరీ ఉపయోగించిన బ్రాంజ్ పాత్రలన్నీ ఇక్కడ లభ్యమవుతున్నాయండి. అంటే ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో వాడారు కత్తి. కమాండర్ రాజేశ్వరరావు గారు ఆయన అప్పుడు వాడారు. దాన్ని మన మ్యూజియంకి బహుకరిస్తే మనం దీన్ని ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇటువంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి, రానున్న రోజుల్లో అవి పెడతామన్నమాట. ఇవి గోపికలు, ఇవి 19th సెంచరీ. ఇవి తర్వాత మధ్యలో ఉన్న నటరాజు 10వ శతాబ్దం 11వ శతాబ్దం కాలం నాటి ఇవన్నీ ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇక్కడ తెలుగు లిపి కూడా, తెలుగు లిపి పరిణామ క్రమం. తెలుగు లిపి మౌర్యుల కాలంలో ఏముంది, ఇక్ష్వాకుల కాలంలో ఏముంది, ఆనంద గోత్రికుల కాలంలో, శాతవాహన కాలంలో ఏముంది, గుప్తుల కాలంలో ఏముంది, శలంకాయల కాలంలో ఉంది, తర్వాత విజయనగర కాలంలో అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏముంది, తర్వాత ఇప్పుడు మనం వాడే తెలుగు ఏ విధంగా ఉన్నదనేది ఈ ఫస్ట్ లైన్లో చూస్తే తెలుస్తుంది. ఇది మనం వాడే తెలుగు. ఇది శ్రీకృష్ణదేవరాయలు అంటే విజయనగర సామ్రాజ్యంలో 16వ శతాబ్దంలో వాడిన తెలుగు ఈ విధంగా ఉంది. అంటే మౌర్యుల కాలంలో బ్రహ్మి లిపి అంటారు. అప్పుడు మన తెలుగు ఈ విధంగా ఉండి ఇప్పుడు మనం వాడుతున్న తెలుగు కాలక్రమేణా ఈ విధంగా పరిణామక్రమం చెందుతూ వచ్చిందన్నమాట. 15 సార్లు పరిణామక్రమం చెందింది మనకి. అవునండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయి సార్ లోపల? ఇవి కూడా 18వ శతాబ్దానికి సంబంధించిన కత్తులే. ఇవి కూడా 18వ శతాబ్దానికి సంబంధించిన కత్తులు. దానితో పాటు తర్వాత ఇక్కడ ఎర్రవరంలో, ఇంకా ఎక్కడ అంటే మన ప్రాంతంలో ఇక్కడ మన ప్రాంతంలో ఎర్రవరం అనే ఒక బౌద్ధ స్తూపం ఉందండి. కాకినాడ జిల్లాలో ఎర్రవరం కొండ అనే ఉంటుంది. అది బౌద్ధ కొండ, దాన్ని ధనాల దెబ్బ అని కూడా అంటారు. అక్కడ మేము ప్రిలిమినరీగా ఎక్స్కవేషన్స్ చేస్తూ ఉంటే, ట్రయల్ ఎక్స్కవేషన్స్ చేస్తూ ఉంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ మట్టి పాత్రలన్నీ అక్కడ కనిపించినాయండి. సో ఆ యొక్క బౌద్ధ స్తూపం మీద బౌద్ధ భిక్షువులు అక్కడ భిక్షాటన చేస్తూ అక్కడ జీవించారని ఇవన్నీ చూస్తే వాళ్ళు వాడిన ఈ బౌల్సే కానీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఒక లాంతర్ అండి, ఒక దీపపు కమ్మె, ఒక దీపపు బుడ్డి మాట. ఇది ఈ మధ్యలో మనం చూస్తూ ఏదైతే ఉందో అది లైట్ కోసం ఉపయోగించిన ఒక దివిటి. ఓకే అండి. శివరాత్రి మహోత్సవం అంటే శ్రీనాథుడు స్వయంగా తన లిపితో రాసినటువంటి అలా తాళపత్ర గ్రంథాల లోపల నిక్షేపం చేసినటువంటి వాటిని కూడా ఒకసారి చూద్దాం. తాళపత్ర గ్రంథాలు అంటే ఇది ఓన్లీ షో కోసం ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే పెట్టారు. వీటిని మరింత వివరంగా మనం చూద్దాం. అంటే తాళపత్ర గ్రంథాలు ఎంతో పురాతనమైనవి. ఇగో ఈ తాళపత్ర గ్రంథాలు, వీటికి సంబంధించినవి కూడా లోపల అయితే భద్రపరిచారు. వాటిని కూడా చూద్దాం. ఇక్కడ జంతు ఏదైతే సంబంధించిన శిలాజములు అంటే గోదావరి పరివార ప్రాంతాల్లో, ఈ పాపికొండల ప్రాంతంలో ఇవి లభ్యమైనట్టుగా ఇక్కడైతే విద్యార్థులకి ఒక అవగాహన కల్పించేందుకైతే ఇక్కడ మ్యూజియం కాబట్టి ఇవన్నీ కూడా పెట్టారు. అలాగే ఆ పాత శిలాయుగపు రాతి పనిముట్లు పూర్వం 2,50,000 క్రితం జరిగినటువంటి ఇక్కడ ఏదైతే పెదవేగి గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో లభ్యమైనటువంటి స్టోన్స్ ఇవన్నీ కూడా లోపల మరిన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడ ఒకసారి నాణేలు కూడా చూద్దాం. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి నాణేలు ఉన్నాయి, అలాగే టిప్పు సుల్తాన్ కాలం నాటి రాగి నాణేలు ఉన్నవి, అలాగే మొఘల్ కాలం నాటి మొత్తం నాణ్యములన్నీ కూడా ఇక్కడ మన కాకినాడకు సంబంధించిన ఏదైతే ఇక్కడ మ్యూజియం ఉందో ఇందులో అయితే ఆ వస్తువులు అంటే పురాతన వస్తువు సంబంధించిన వాటితో పాటు అలాగే చారిత్రక వైభవం కలిగినటువంటి ఆనాటి ఆ సాంస్కృతిక అంటే మనకి తాళపత్ర గ్రంథాలు అటునాటి కవులు రాసినటువంటి వాటిని కూడా లోపల భద్రపరిచినట్టుగా చెప్పుకొస్తున్నారు. అవి కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఇది 115 ఏళ్ళ అంటే చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క మ్యూజియంలో అంటే కేవలం ఎదర ఒక భాగం మాత్రమే ఈ విధంగా చూపించేందుకు వచ్చిన విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అవి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం లోపలికి వస్తే ఇప్పుడు దీన్ని సరిగా పెట్టేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే వీటిని ఎక్కడెక్కడ లభ్యమైన వాటిని
ఇక్కడైతే ఇలా ఈ విధంగా భద్రపరిచినట్టుగా తెలుసుకొస్తుంది సార్. ఇవన్నీ కూడా ఎక్కడ దొరికాయి సార్ ఇవన్నీ? ఇవి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తవ్వకాల్లోనే కానీ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ అయిన మ్యూటిలేటెడ్ విగ్రహాలే కానీ ఇవన్నీ తర్వాత మేము ఏ కొత్తపల్లి అనే ఊర్లో తవ్వకాలు చేసినప్పుడు అక్కడ కూడా కొన్ని బయటపడడం జరిగిందండి. ఇవన్నీ ఇన్ని రోజులు మాకు ప్లేస్ లేదు, దానికి ఇది లేదు కాబట్టి, ప్లాట్ఫామ్ లేదు కాబట్టి మనం దాన్ని ప్రదర్శించలేకపోయాం. ఇప్పుడు ఎలాగో మ్యూజియం కడుతున్నాం కాబట్టి ఇది ప్రతిదీ మ్యూజియం డిస్ప్లే ప్రజల యొక్క సందర్శనార్థం ఇవి అన్నింటినీ పెడతామండి. అవన్నీ కూడా అక్కడ అవి కూడానండి ఇవి దారు శిల్పాలు అంటారండి. అంటే ఇవి చెక్క బొమ్మలు, కొయ్య బొమ్మలు, ఇవన్నీ ఉత్సవ దాంట్లో వాడుతూ ఉంటారండి. ఇవన్నీ మనకి రంపచోడవరం, రాజవమ్మంగి ఆ ప్లేస్లోంచి వచ్చిన ట్రైబల్ కల్చర్తో నిమిడీకృతమైన విగ్రహాలండి అవి. ఓకే, ఇవన్నీ పాత్రలో ఉన్నాయండి. ఇవి రాతి బానండి. ఇదంతా దీంట్లో స్టోరేజ్ పర్పస్ కోసం దీన్ని వాడేవారు అన్నమాట. అప్పటి బౌద్ధ భిక్షువులు దీన్ని స్టోరేజ్ పర్పస్ కోసం ఉపయోగించుకునేవాళ్ళు. ఇది కానీ ఆ బాణ, రాతి బాణ అదే కానీ ఇవన్నీ రాతి విగ్రహాలు మీరు చూస్తున్నట్టు దేవుళ్ళకి సంబంధించిన రాతి విగ్రహాలండి. లోపల అది చేసేస్తున్నాం. ఒకటి ఓపెన్ చేయండి. చాలా స్టోరేజ్ చేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు మన చారిత్రకంగా అప్పుడు కవులు అలాగే కళాకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్పుడు చారిత్ర అంటే మనకు అప్పుడు లిపి రాసుకునేందుకు ఇప్పుడులాగా బుక్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పేపర్లు లేవు. అప్పట్లో తాళపత్ర గ్రంథాలలో రాసేవారట అని మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చే విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అప్పట్లో ఇవి ఏ విధంగా రాసేవారు, అప్పుడు ఆ సిరా ఇంకు కూడా సరిగా ఉండేది, దాన్ని వేరే రూపంలో అనేక రకాలు ఉపయోగించి వాటిని తాళపత్ర గ్రంథాలు చూడొచ్చు. ఇవి ఎంతో పురాతనమైనవి ఈ తాళపత్ర గ్రంథాలు. దీని మీద లిపిని కూడా చూస్తున్నాం. ఎన్నో పురాతనమైనవి తాటాకుల పైన ఆ లిపిని రాయడం, వాటికి ఏ విధంగా రాసేవారో ఇక్కడ ఇటువంటి తాళపత్ర గ్రంథాలు ఎక్కడ పొందుపరిచారో ఇక్కడ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎప్పుడు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు సార్? తాళపత్ర గ్రంథాలను సుమారు 18వ శతాబ్దం దగ్గర నుంచి ఆంధ్ర సాహిత్య పరిషత్ వాళ్ళు సేకరించిన ఈ 5000 తాళపత్ర గ్రంథాలు ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇక్కడ నన్నయ్య ఇవన్నీ అండి. ఇటువంటి మొత్తం దీంట్లో సాహిత్య గ్రంథాలు ఉన్నాయి, ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయి, అవి కాకుండా ఏమంటారు జాతకాలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి, రకరకాల పురాణ ఇతిహాసాలన్నీ ఉన్నాయండి. ముఖ్యంగా నన్నయ్య రాసిన మహాభారతమే కానీ, రామాయణాలు, తర్వాత శ్రీనాథుడు రచించిన భీమఖండం, కాశీఖండం, శృంగార నైషధం, వీటన్నిటి వాళ్ళ తర్వాత తరం వారు కాంటెంపరీస్ రాసిన అన్ని ప్రాముఖ్యమైన తెలుగు ఇతిహాస సాహిత్య గ్రంథాలన్నీ ఈ 5000 తాళపత్ర గ్రంథాల్లో మనకు కనిపిస్తాయండి. అంటే ఇప్పుడు వీటిని భద్రపరచడం ఎలా ఇక్కడ సాధ్యమైందని అంటే 5000 వరకు ఉన్నాయన్నారు. లెమన్ గ్రాస్ ఆయిల్తో వీటిని ఎప్పటికప్పుడు ప్రతి 1-2 సంవత్సరాలకి వీటిని తాపడం చేసి దానిపైన పొరలాంటి వస్తూ ఉంటే దాన్ని తుడిసేసి ఎప్పటికప్పుడు కెమికల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటామండి. దీన్ని ఇలా రెడ్ క్లాత్లో కట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ మైట్స్ కానీ ఎటువంటి క్రిమి కీటకాలు వీటిని దరి చేరకుండా ఉండటానికి ఈ రెడ్ క్లాత్ను ఉపయోగిస్తాం. లెమన్ గ్రాస్ ఆయిల్, తర్వాత కొన్ని కెమికల్స్ వాడి వీటిని ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటామండి. ఇలా ఎన్ని బీరువాల్లో స్టోర్ చేశారండి మొత్తం? ఇవన్నీ సుమారుగా 32 మీరు చూస్తే ఈ టోటల్గా 5000 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయండి. ఇవన్నీ తిరుపతి దేవస్థానం వారు వీటిని ఒకసారి కెమికల్ ట్రీట్మెంట్ చేసి అన్నిటిని డిజిటలైజ్ చేయడం కూడా జరిగిందండి. ఇవి మొత్తం ఏదైతే వీటిలో ఉందో ఇవన్నీ డిజిటల్ ఫామ్లో కూడా పెట్టడానికి జ్ఞాన భారత్ మిషన్ భారత ప్రభుత్వం వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి. రానున్న రోజుల్లో జ్ఞాన భారత్ మిషన్లో ఇవన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అవైలబుల్ అవుతాయి. శ్రీకృష్ణ దేవరాయలని రాస్తుందండి ఇక్కడ. ఇవి అప్పటి నుంచి సంబంధించినవి. శ్రీకృష్ణ దేవరాయలు కాదండి, శ్రీకృష్ణ కర్ణామృతం. ఓకే, ఇవన్నీ అప్పుడు గ్రంథాలండి. అప్పుడు గ్రంథాలు అన్నీ ఉంటాయి. ఓకే, ఇలా ఇక్కడ ఎన్ని బీరువాల్లో ఎలా స్టోర్ చేశారు? ఇప్పుడు మనకి 32 బీరువాల్లో ప్రజెంట్ స్టోర్ చేస్తున్నామండి. అయితే ఈ విధంగా కాకుండా దీన్ని యాంటిక్ రూపంలో బయలుపడేటట్టు ఒక 2nd ఫ్లోర్ కానీ 3వ ఫ్లోర్లో ప్రతి తాళపత్ర గ్రంథం ప్రతి ఒక్కరికి కనిపించేటట్టు ఒక వుడెన్ దాంట్లో రానున్న రోజుల్లో కొత్త మ్యూజియంలో మేము డిస్ప్లేలో పెడతాం. ఓకే, ఇంకా ఇవేనండి మొత్తం? అంతేనండి, మొత్తం అన్ని ఈ 3 రూముల్లో ఉన్నాయి. మొత్తం మీరు చూడొచ్చు. ఇవేనండి, ఇవన్నీ మీరు చూడొచ్చు.
చాలా ఎక్కువ ఉన్నాయండి అన్నీ కూడా. ఒక ఆంధ్రప్రదేశ్లో మన దగ్గరే ఎన్ని ఉండడానికి ఆంధ్రప్రదేశ్ ఇది చూస్తున్న మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా తాళపత్ర గ్రంథాలు 5,000కు పైగా, అంటే సుమారు అవన్నిటిని కూడా ఈ విధంగా స్టోర్ చేయడం చాలా ఇంత ఇక్కడ ఏదైతే భవంతి ఉందో దీన్నంతా కూడా కొంచెం మరుగున పడిపోయింది. అంతా పురాతనమైనటువంటి, అంటే 115 ఏళ్ళ నుంచి వీటన్నింటినీ కూడా కాపాడుకుని వస్తున్నారు. వీటి కోసం సరైన ప్రొడక్షన్ అంటే వీటి మ్యూజియంలో పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి తరాలకు చూపించే విధంగా వీటిని భద్రపరిచేందుకు అలాగే ఇప్పటి వరకు కూడా చేశారు. కానీ ఇప్పుడు వీటిని ఒక నూతన భవన నిర్మాణం చేపట్టిన తర్వాత అందులో దీన్ని భద్రపరిచి అలాగే మ్యూజియం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూపించేది. మన అటువైపు కూడా చూడొచ్చు. మొత్తం ప్రతి బీరువాలో చూసినా సరే తాళపత్ర గ్రంథాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం మొదట చూస్తాం పురాతన వస్తువులు మొత్తం అన్నీ కూడా చూస్తాం. ఎక్కడెక్కడ ఈ ఉభయ గోదావరి జిల్లాలో అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపించినటువంటి పురాతన వస్తువులు, బౌద్ధ స్తూపాలు, అలాగే మొత్తం క్రీస్తు పూర్వం సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి. దానితో పాటు ఈ విధంగా ఇక్కడ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇవేనండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా భద్రపరచడానికి ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందండి? అదే ప్రభుత్వం 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒకసారి కెమికల్ ట్రీట్మెంట్ చేయడానికి అమౌంట్ని శాంక్షన్ చేస్తుంది. కెమికల్ ట్రీట్మెంట్ చేసింది కాబట్టి ఇన్ని రోజులు ఎంతో కొంత ఇవి సురక్షితంగా ఉన్నాయి. లేకపోతే ఇంకా ఇవి మనకి రాజమండ్రి కాకినాడలో హ్యూమిడ్ కండిషన్స్కి ఎప్పుడు బాగా ఇదైపోయాయి. అయినప్పటికీ అన్నీ సురక్షితంగానే ఉన్నాయండి. ప్రజెంట్ ఇవన్నీ కూడా డిజిటల్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. రానున్న రోజుల్లో కూడా 2 సంవత్సరాలకు ఒకసారి వీటిని కెమికల్ ట్రీట్మెంట్ చేసుకుంటూ వీటిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందండి. ఓకే. ఇంకా మీకు స్టాఫ్కి ఎంతమంది ఉన్నారు? మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? అక్కడ ఆఫీస్ కార్యాలయం అంటే ఏమైనా ఉందా మామూలుగానే? అది ఆఫీసు మ్యూజియం 2 కలిసే ఉంటుందండి. ఇది యాక్చువల్గా ఈ ఆఫీసు 2 జిల్లాలకి సంబంధించిన ఆఫీసు. 5 జిల్లాలు అయింది. ఓకే. కోనసీమ, తర్వాత ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లా. ఇది బైండింగ్ మెటీరియల్, బుక్స్ బైండింగ్ కోసం. ఓకే. ఇది అంటే ఆఫీస్ మీకు అటువైపు ఉందమ్మా ఎంట్రన్స్లో. ఇవి కూడా ఇవన్నీ పురాతన కాలంలో వాళ్ళు వాడిన షోకేసెస్ ఫర్నిచర్లు కూడా ఫర్నిచర్ అవన్నీ కూడా చాలా వరకు మీరు స్టోర్ చేసుకొచ్చారు. ఇంకా తాళపత్ర గ్రంథాలే కాదు, ఇంకా అప్పట్లో రాజుల కాలంలో మనకి ఒక శాసనాలు అంటే కొన్ని ఆర్డినెన్స్ జారీ చేసేవారు. అటువంటి వాటిని ఏ విధంగా భద్రపరిచి తెలుస్తుంది సార్? ఏంటి సార్ ఇవి? వీటిని చేతి ప్రతులు అంటారండి, హ్యాండ్ రైటింగ్. అంటే ఇప్పుడు మనం అప్పట్లో వాళ్ళు చేతి మీద రాసి గచ్చకాయ రంగుతో గచ్చకాయని అరగొట్టి దానికి వచ్చే ఒక ఇంకు తీసుకుని ఆ ఇంకుతో ఈ పేపర్ల మీద రాసేవారు అనమాట. ఇవి కూడా మనలాంటి పేపర్లు కాదు, చెట్టు బెరడు నుంచి తీసిన పేపర్లు అనమాట. అందు మీద తీసి రాసేవాళ్ళు, చెట్టు బెరడు. సో దీన్ని చేతి రాతలు అంటారు. ఇది ముస్లిం కాలంలో ఉన్న చేతి రాతలండి. దీన్ని అదే మీరు అన్నట్టు శాసనాలలాగా అప్పట్లో రాసి ఆజ్ఞలు అవి జారీ చేసేవాళ్ళు. అప్పుడు ఇలా చూస్తుంటాం కదండి. సో మీరు సినిమాల్లో అవి చూస్తుంటారు. సో ఇది ఈ విధమైన ఇట్లు కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటే దీన్ని కెమికల్ ట్రీట్మెంట్ అవి చేసి దీన్ని ఎన్సెఫ్లో లామినేషన్ మెథడ్ ద్వారా ట్రీట్మెంట్ చేసి ఈ విధంగా దాయడం భద్రపరచడం అయితే జరుగుతుంది. ఇటువంటి అంటే చేతి ప్రతులు ఒక 500 ఉన్నాయండి. చేతి ప్రతులు 500 ఉంటాయి. ఇటువంటి ఒక 30 ఎన్నో ఉంటాయండి. రోలర్స్ అంటారు. ఇట్లా రోలర్స్ ఒక 30 వరకు ఉంటాయి. అంటే ఇందులో ఏముంటుంది, మ్యాటర్ ఏముంటుంది? ఇది ఏదైనప్పటికీ అప్పటి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, అప్పుడు వాళ్ళు ఏ భూమికి ఇప్పుడు ఏదైతే మన ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మన దగ్గరలో దస్తావేజులు ఎలా ఉంటాయి, అప్పుడు వాళ్ళు ఉపయోగించిన దస్తావేజులు, వాళ్ళ యొక్క ముద్ర. ఇది ముస్లింకి సంబంధించింది. అంతే మన ఎక్కువ నవాబులు పాలించిన ప్రాంతాల్లో కూడా ఇవి యాక్చువల్గా ఇది. ఓకే. ఇవి కూడా అప్పుడు దీన్ని కూడా చేతి ప్రతులు అంటారు. ఖురాన్ ఒక టైప్ ఆఫ్ షరీఫ్, ఖురానే షరీఫ్ అంటారు. ఒక టైప్ ఆఫ్ ఇటువంటి ఉంటాయి బుక్స్ కూడా మొత్తం. ఇవి కూడా ఒక 30 వరకు ఉన్నాయి. అంటే ఇప్పుడున్న బుక్స్కి వీటిని లోపల వీటిని యాక్చువల్గా ఇది ఈ విధంగా వచ్చింది కాదు. దీన్ని ఎన్సెఫ్లో లామినేషన్ మెథడ్ ద్వారా దీన్ని ప్రిజర్వ్ చేసి చెన్నైలో ఒక స్పెషల్ విధంగా తయారు చేసి ఈ విధంగా ఉంచామండి. లేకపోతే చాలా పాడైపోయినాయి. ఓకే. చాలా భద్రపరిచారని చాలా. అవునండి. ఓకే. ఇది చూడడానికి ఉపయోగిస్తారు ఏమండి? అవునండి. ఓకే సార్. ఓకే. ఇవి చూసాం. ఇటువంటివన్నీ కూడా చాలా వరకు కూడా చాలా భద్రపరిచారు. ఈ విధంగా కాకినాడలో అయితే కనీవిని ఎరిగిన రీతిలో ఈ విధంగా
ఏదైతే పురాతన వస్తువులతో పాటు అలాగే ఏదైతే చారిత్రక వైభవాన్ని అంటే గతంలో మన పూర్వీకులు ఎటువంటి తాళపత్రాల పుస్తకాలు పెన్నులు లేని సమయం అప్పట్లోని ఇప్పుడంతా కూడా టెక్నాలజీ మారిపోయింది. అప్పట్లో ఈ ఈ యొక్క తాళపత్ర గ్రంథాలే ప్రధానంగా మనకి అందులో రాయడం ఇటువంటివన్నీ కూడా భద్రపరచడం నన్నయ్య తిక్కన ఇటువంటి కవుల కోసం మనం పాఠాల్లో పుస్తకాల్లో మాత్రమే చూసాం. అటువంటివి ఈ విధంగా మనం కూడా వీటిని పట్టుకొని ఇటు విధంగా చేయడం కూడా మనకు ఒక అదృష్టంగా భావించాలి. అటువంటి అదృష్టం కలిగి మిగిలిన భావి తరాలకు కూడా అందించాలంటే దీన్ని ఒక భద్రపరిచేందుకు అలాగే ఒక మ్యూజియాన్ని ఒక నూతన భవనాన్ని నిర్మించి ఇదే కాకినాడలో వీటిని మ్యూజియంలో పెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క వివరాన్ని అంటే అప్పట్లో వైభవాన్ని చూపించేందుకు కూడా ఈ ప్రతి ఒక్కరికి ఇక్కడ భవనం నిర్మించి ఈ యొక్క పురావస్తువులకు సంబంధించిన వస్తువులతో పాటు వీటిని కూడా చూపించేందుకు త్వరలోనే ఈ యొక్క భవనం నిర్మాణం అయితే చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారని చెప్పవచ్చు.